నువ్వనేది సిస్టర్ అంత మాట అన్నదా? అవును మావా. ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా ఎలా ఫీల్ అవుతున్నావురా? వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీడి కండిషన్ విషయంలో సిస్టర్ చాలా కోపంగా ఉందన్నమాట. ఇప్పుడు గాని సిస్టర్ని మీట్ అయ్యామా డైరెక్ట్ గా వెళ్లి సింహం నోట్లో తల పెట్టినట్టే. రే స్వామి, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపో. ఏం ఆలోచిస్తున్నావు స్వామి? ఓహో, అక్షయ్తో ఏం మాట్లాడాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నావా? సరే సరే, ఆలోచించు. రే, సిస్టర్తో మాట్లాడడం కాదురా, నీ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. రే ఆలోచించింది చాలరా. రా, ముందు ఇంట్లోకి వెళ్దాం రా. ఒక్క నిమిషం రా. ఏంట్రా? ఒరే, నేను చెప్పేది కొంచెం వినరా. భార్యాభర్తల విషయంలో ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా కలగ చేసుకోకూడదు అంటారా. అలాంటిది నేను నీ ఫ్రెండ్ రా. నేనెలా మీ విషయంలో మాట్లాడగలను చెప్పు? పెళ్లికి ముందు నువ్వు సోలో గాడివి కాబట్టి ప్రతి దాంట్లో దూరి నీకు సలహా ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు అదే కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదురా. సిస్టర్కి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. మన పర్సనల్ విషయాలన్నీ తీసుకెళ్లి మీ ఫ్రెండ్కి చెప్తున్నారా అని నీతో ఇంకా ఇంట్లో గొడవ పెట్టుకునే ఛాన్స్ ఉంది. నా కారణంగా సిస్టర్తో నువ్వు తన్నులు తినడం, అదే నువ్వు తిట్టు తినడం నేను తట్టుకోలేను మావా. స్వామి, జనరల్ గా నువ్వు తెలివైన వాడివే, కానీ నాతో కంపేర్ చేసుకుంటే మాత్రం నువ్వంత తెలివైనోడివేం కాదు. నువ్వు నా ఫ్రెండ్గా వచ్చి అక్షయ్తో మాట్లాడదు స్వామి.